गाइस वेलकम टू लकी व्लॉग्स। इवाళ మనం మాతను దేనికి పోతున్నాం. మాతను అయితే మొన్న బుక్ చేసినాం కదా. ఇవాళ నవరాత్రుల డే 1 ఇంకానే మాలనే వేసుకోలే. ఇప్పుడు పోయి మాల వేసుకోవాలి, ఇంటికే మాల వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే గట్కేసర్ పోతున్నాం. గట్కేసర్ పోయి దుర్గామాతను తీసుకొచ్చి దాని డెకరేషన్ మొత్తం అవుతుంది ఇంట్లో. అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది డెకరేషన్. ఇప్పుడు మనం ఇంటికి పోయినాక ఫస్ట్ ఇంకా గట్కేసర్ పోతున్నా. గట్కేసర్ పోయేటప్పుడు సగం బ్లాగ్ చూపిస్తా, తర్వాత నేను ఇంటికి పోయినాక మొత్తం బ్లాగ్ చూపిస్తా. అందుకే మీరు కొంచెం వెయిట్ అండ్ సీ. ఇవాళ మన డే ఫస్ట్ నవరాత్రులల్లా డే ఫస్ట్ ఇంకా మాల వేసుకోవాలని చూస్తున్నా. ఇప్పుడు నేను మాల వేసుకుంటే ఇప్పుడు మేము మాతను వెళ్ళిపోతున్నాం. గట్కేసర్లో మాతను ఎన్నికో పోతున్నాం. అందరికీ చూపిస్తా చూడండి. గట్కేసర్ పోగానే వాగనైతే మీకు స్టార్ట్ చేస్తాను. కాళ్ళు ఇంకా కారు కనిపిస్తుంది కదా, కారు ఇలా కాళ్ళలో పోతున్నాం. కానీ వేయడం ఇప్పుడే గట్కేసర్ వచ్చినాం. గట్కేసర్లో ఇంకా మేము మాతకి వాళ్ళు పెయింటింగ్ వేసి కాళ్ళు ఇప్పుడు జ్యువెలరీ పెడుతుంది. ఇంకా చీరనే కట్టలేరు మాతకి, కాలికి జ్యువెలరీ పెడుతారు. ఇప్పుడు చూపిస్తే చూడండి. ఇప్పుడు ఇంకా మాతని ఇంకా తయారు చేయలేరు. మొత్తం కాలి జ్యువెలరీ పెట్టారు. ఇప్పుడు జ్యువెలరీ పెడుతారు. చూపిస్తా చూడండి. జ్యువెలరీ పెడుతారు. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి జ్యువెలరీ ఇప్పుడే పెట్టిరు అమ్మవారికి. కమ్మలు ఇంకా ముక్కు పుడక పెట్టిరు ఇప్పుడే అమ్మవారికి. ఇంకా నేను అమ్మవారి చీర కట్టంగానే మొత్తం వీడియో అనేది మీకు స్టార్ట్ చేస్తా. ఇప్పుడు అమ్మవారు చీర కట్టంగానే మీకు చూపిస్తా అంతా. ఇప్పుడే మీకు అందరు చూపించిన కదా. ఇంకా అమ్మవారికి ముక్కు పుడక ఇంకా కమ్మలే పెట్టారు. ఇంకా చీరనే కట్టలేరు అమ్మవారికి. ఎప్పుడు కడతారేమో చీర. ఇప్పుడు మా అన్న మా బావ ఫుల్ ఆయనని ఫుల్ దమ్దమ్ చేస్తున్నాం. ఇంకా ఎంతసేపు అంటే ఇవాళనే పండుగ పెట్టుకొని మేము ఇవాళనే తీసుకురానికి వచ్చినాం. ఆ రోజు చెప్తే ఇవాళ ఇస్తున్నాడు. ఏం చెప్తాం అనుకో. ఇప్పుడైతే మీకు అమ్మవారిది మొత్తం చీర కట్టాక అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా. అప్పుడు దాకా కొంచెం వెయిట్ అండ్ సీ. గాయ్స్ ఇప్పుడే మన మాతది మొత్తం డెకరేషన్ శారీ అంతా అయిపోయింది. ఇప్పుడు టైం చూస్తే ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు టైం చూస్తేనేమో 1:42 అవుతుంది. టైం చూస్తేనేమో 1:42 అవుతుంది. ఇప్పుడు అయితే మేము వచ్చింది ఎప్పుడు 11:30కి వచ్చినాం. 1:42కి మాకు మాత చేతిలో పెట్టారు. అది చూడండి మా మాత ఎట్టుందో. నా మాత మస్తుంది కదా, కస్టమైజ్ చేయించినాం మేము. ఈ బ్లాగ్ ఇంటికి పోయినా కంటిన్యూ చేస్తా. ఇప్పుడు మేము ఎంబడ ఓలాలు ఉన్నారో ఏందో అంతా చూపిస్తా. జై బోలో అంబే మాతకి. అమ్మా భవానీ మన బాయ్స్ అందరు ఉన్నారు, పూజ చేస్తారు. పూజ అయిపోయినాక మీకు మా వీడియో అనేది కంటిన్యూ చేస్తా. గాయ్స్ ఇప్పుడే మేము మాతనైతే లోపలికి ఎక్కిస్తాం. ఇప్పుడే మన పూజా కార్యక్రమం అంతా అయిపోయింది. మీ పూజా కార్యక్రమం ఎలా జరిగిందో మీకు చూపిస్తా చూడండి. పూజా కార్యక్రమం మొత్తం జరిగిపోయింది మనది. మా బావ బొమ్మడికాయ కొబ్బరికాయ అంతా కొట్టేసిరు. పూజ అంతా చేసేసిరు. 1 సెకండ్ చేయబోతున్నా మాతకి. అయిపోయింది, అంతా సెటప్ అయిపోయింది. ఖాళీ ఇప్పుడు మనం అమ్మవారిని ఖాళీ ఆటోలో ఎక్కించి మనం వెళ్ళిపోయేది ఒక్కటే బాకీ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఆర్యన్ ఏమంటావు, ఎట్లుందంట మొత్తం? అయితే బాగుంది. ఇంకా కొన్ని మన మాటలు చెప్పాలని కూడా చెప్పొచ్చుగా. ఇంకా పైకి కొంచెం ఇప్పుడే మన అంతా సెటప్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఖాళీ మాతని తీసి ఆటోలో ఎక్కించేది ఒకటే బాకీ ఉంది. ఇప్పుడు మేము ఏమో అందరు వచ్చారు మన అమ్మవారిని లేపనికి. 1 సెకండ్ జై బోల్ దుర్గా మాతాకి. అందరు బాయ్స్ అంతా రెడీ ఉన్నారు. ఖాళీ మాతను ఒక్కటి అందరు లోపల ఎక్కియాలి. మీకు అందరికి చూపిస్తా చూడండి. ఖాళీ గాయ్స్ ఇప్పుడు మేము వెంబడి మన కంబాయి మన రాజానండు కర్నాల్లో కమ్మన్న అంటే గుర్తుపట్టినాడు వాళ్ళు ఉన్నారు. కమ్మన్న ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? చెప్పానా ఏమైనా చెప్దా? ఇంకా అంతా మంచిగా ఉందా? మాత ఎట్లుంది? బ్యూటిఫుల్ ఉందా లేదా? బాగుందా? ఇప్పుడు మేము మాల అయినా ఇంటికి పోయినాక మాల వేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే మాతను ఎక్కించేదాకా అయితే వీడియోని అయితే కంటిన్యూ చేస్తాం. మాత మేము ఇంటికి వెళ్ళంగానే మాల వేసుకున్నప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. ఇలా ఈసారి మన కన్నస్వామి ఆర్యన్ మాల వేసుకుంటుండు. ఏమనుకుంటున్నావు ఆర్యన్? ఎక్సైటెడ్ ఉన్నావా లేదా? సరే చూద్దాం. మాడికి పోయినాక అయితే కంటిన్యూ చేద్దాం ఇంటికి వెళ్ళాక. ఇప్పుడే మన మాతను అయితే ఆటోలో ఎక్కిస్తున్నారు. ఇంకా కనిపిస్తున్నాం కూడా. ఇప్పుడే మన మాతను అయితే ఎక్కిస్తున్నారు. అందరూ చూడు. ఇప్పుడైతే మన మాతనైతే ఇంకా లోపల ఆటోలోకి ఎక్కిస్తారు. చూపిస్తా ఇక మొత్తం వీడియో అనేది అంతా కంటిన్యూ చేస్తా. ఇప్పుడు హలో జై బోల్ దుర్గా మాతాకి. చలో అందరు ఎక్కిస్తారు. మన వాళ్ళు అయితే जय बोल दुर्गा माता की. 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 हल्का हल्का उठाना और
अरे स्टेट जाने दे अरे ఒక్క నిమిషం ఆగు బేబీ अरे एक मिनट इधर स्टेट आना दोबरा गिर दोबरा नडबंदल के दोबरा दो चेवेट्री हां एक एक ना एक दो ఎక్కిచ్చేసారు ఇప్పుడు ఖాళీ మీద బబ్బర్ షేర్ ఒక్కటి ఖాళీ ఉంది బబ్బర్ షేర్ని కూడా ఎక్కిచ్చేసారు అల్లనే ఇప్పుడైతే బ్లాగ్ మాత్రం ఇంటికి పోయినాక అన్నీ షూర్ చేస్తాను ఇప్పుడు నేను మాల వేసుకుంటా ఇంటికి పోయినాక మాల ఎట్లా వేసుకుంటామో ఓలేలు వేసుకుంటున్నామో మాల అవన్నీ కంటిన్యూ చేస్తా అప్పుడు దాకా స్టే ట్యూన్ అంతే మాతనైతే ఎక్కిచ్చేసినాం మేడం ఇక మేడం మాత కాడ ఇద్దరు ఉంటారు మేడం ముగ్గురం నేను మా బావ మా అదియన్ కార్లో పోతున్నాం కంబాయ్ రాజుబాయ్ ఏమో ఆటోలో వస్తున్నారు మేము మాతనైతే ఎక్కిచ్చేసినాం ఇంటికాడకు పోగానే ఇంటికాడకు మాత పోగానే ఇంటికాడ ఎంతగానం మాత అదృష్టం ఇక మేనకి ఎట్లుంటుందేమో కానీ మేము ఏమంటారు షాప్లోకి బయటికి వెళ్తున్నాం అనమాట మేము మాత వెళ్తే బయటికి వెళ్తుంది చూస్తున్నారు అనమాట మీరు మేము మాత బయటికి వెళ్తుంది ఇప్పుడు మేము ఇగో బయటికి వెళ్ళింది రాజుబాయ్ రైట్ కంబాయ్ రైట్ రైట్ బాయ్ 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 కంబాయ్ బాయ్ అప్పు రైట్ మళ్ళా ఇంటికాడకు పోయినా కలుస్తాం మళ్ళా మేము మాత్రం అయితే మంచిగా చూసుకో మంచిగా తీసుకొచ్చేసేవారి సరేనా ఏమైనా అయితే నాకు ఫోన్ చేసి రెడ్ స్పీడ్లా రైట్ మళ్ళా బాయ్ మళ్ళా రాజుబాయ్ బాయ్ అప్పు మీరు గుర్తుపట్టి రాజుబాయ్ని మీరు లాస్ట్ బ్లాగ్లో అయినా ఉండే మొత్తం మజాక్లో అయినా కూడా చేసినాం మేము అయ్యప్ప రాజుబాయ్ ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా మెనది అపార్ట్మెంట్ ఇంకా అపార్ట్మెంట్ అయితే మేము ఈ అపార్ట్మెంట్లోకి నుంచి మేము మెట్లు క్రాస్ అవుతుందని చెప్పి ఈ అపార్ట్మెంట్లోకి నుంచి ఈ అపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నామో ఏందో అంత ప్రాసెస్ అనేది మీకు చూపిస్తా ఇవ్వండి ఇప్పుడు మీరు చూపిస్తా ఇవ్వండి ఇగో ఈ అపార్ట్మెంట్లో ఈ పక్కన అపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నాం చెప్పండి హాయ్ చెప్పండి మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసు లాగుతున్నది. జై భవాని వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. నేనైతే మాలైతే వేసుకున్నా. మా ఫస్ట్ డే నవరాత్రి పూజ అయితే చాలా మంచిగా అయిపోయింది. మాకైతే అదృష్టం మా అమ్మవారు అయితే మా ఇంట్లోకి అయితే వచ్చింది అనుకున్నట్టు చాలా అదృష్టం మాకైతే. అమ్మవారిని మేము చూస్తే మా కళ్ళతో మాకైతే సరిపోతలేవు. మీకు అమ్మవారిని చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మీకు మా అమ్మవారు అనేది చూపిస్తా. మీరు మా అమ్మవారిని చూస్తే మీకు ఏమైనా కోరికలు ఉంటే కామెంట్ బాక్స్ రాయండి. ఆ కోరిక అనేది నేను పక్కా చెప్తా. అమ్మవారికి చెప్పుకొని అన్నీ తీర్పిస్తా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.